అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వ్లాదిమిర్ పుతిన్కి మధ్య జరిగినటువంటి చర్చలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కలిసి పంచుకుందాం. శిఖరాగ్ర సమావేశం వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ దేనిని కలిసి పంచుకుంటారు? ఉక్రెయిన్. అది ఎప్పుడో ఫిక్స్ అయింది, అమలు చేయడమే మిగిలింది. మరి అలస్కాలో సమావేశం అయింది ఉక్రెయిన్ సమస్య మీద కాదా? ఆర్కిటిక్ని కలిసి పంచుకోవడానికి అలస్కాలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఉక్రెయిన్ అనేది ఒకే ఒక్క డైవర్షన్ పాయింట్. అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరుగుతున్నది, నిన్న జరిగింది, రేపు జరగబోయేది అంతా బోగస్. ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటివరకు ప్రపంచానికి పరిచయం లేని అరుదైన ఖనిజ సంపద ఉంది. అక్కడ పరిశోధనలు చేస్తేనే కానీ అవేమిటో, ఎక్కడ, ఎంత లోతులో ఉన్నాయో తెలియదు. నిజానికి హిట్లర్ బ్రతికున్న రోజుల్లో ఆర్కిటిక్ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ప్రపంచాన్ని జయించి ఆ తర్వాత జర్మనీ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఆర్యుల వద్ద వేరెవరి దగ్గర లేని టెక్నాలజీ ఉండాలని భావించాడు హిట్లర్. దానికోసం ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాడు. ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉన్న ఆర్కిటిక్ మీద తన దృష్టిని మరల్చలేదు హిట్లర్. శాస్త్రవేత్తలకు నిరంతరం ఆహారం, మందులు, ఇతర